ఐపీఎల్ 2026 రిటెన్షన్ పూర్తయిపోయింది. మొత్తం 10 టీంలు కూడా ఏ ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నారు, అలాగే ఎవరిని వదిలేశారు. అఫీషియల్గా లిస్ట్ అయితే బయటకు వచ్చేసింది. సో ఈ వీడియోలో అయితే మనం మొత్తం 10 టీమ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అది కూడా చాలా క్లియర్గా. అంటే ఏ టీం ఏ ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నారన్న దాంతోపాటు ఎవరిని వదిలేశారో కూడా డిస్కస్ చేసుకుంటాం. ఎట్ ది సేమ్ టైం ప్రజెంట్ స్క్వాడ్ ఎంత ఉంది, ఇంకా ఎన్ని స్లాట్స్ ఉన్నాయి, అలాగే మిగిలిన పర్సెంట్ ఉంది. సో ఇలా మొత్తం రిటెన్షన్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా ఒక్క వీడియోలోనే ఉంటాయి. అలాగే రిలీజ్ చేయబడ్డ ప్లేయర్స్లో చూసుకుంటే కొంతమంది పేర్లు మిస్ అవుతున్నాయి. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా ఈ వీడియోలో ఉంటాయి. దీంతో మీరైతే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఎనివే ఇప్పుడైతే మనం మొత్తం 10 టీమ్స్ యొక్క రిటైన్ అండ్ రిలీజ్ ప్లేయర్స్ యొక్క లిస్ట్ చూసేద్దాం. నెంబర్ 10 ముంబై ఇండియన్స్. ఐపీఎల్ 2026 కోసం ముంబై టీం రిటైన్ చేసుకున్న ఆటగాళ్ళ లిస్ట్ చూసుకుంటే బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, నమందీర్ మరియు షర్ఫెన్ రదర్ఫర్డ్. వికెట్ కీపర్స్ రయన్ రికాల్టన్ అండ్ రాబిన్ మించ్. ఆల్రౌండర్స్ హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్, మిచెల్ శాంట్నర్, షార్దుల్ ఠాకూర్, కార్బిన్ బోష్ అండ్ రాజ్బవా. బౌలర్స్ జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చహర్, అల్లా గజన్పర్, అశ్వనీ కుమార్, రఘు శర్మ మరియు మయాంక్ మార్కండే. సో ప్రజెంట్ ముంబై స్క్వాడ్లో చూసుకుంటే మొత్తం 20 మంది ప్లేయర్స్ ఉన్నారు. అండ్ వీరిలో 17 మంది చూసుకుంటే ప్రీవియస్గా వాళ్ళకి ఆడిన వాళ్ళే, అంటే రీటైన్ చేసుకున్నారు. వేరేజ్ మరో 3 ప్లేయర్స్ ట్రేడ్ రూపంలో రావడం చూసాం. సో మొత్తం మీద ప్రజెంట్ ముంబై టీం దగ్గర చాలా పెద్ద స్క్వాడ్ అయితే ఉంది. ఇక వీళ్ళు రిలీజ్ చేసిన ప్లేయర్స్ విషయానికి వస్తే ముజిబుర్ రెహమాన్, రీస్ టాప్లే, లిజార్డ్ విలియమ్స్, కరణ్ శర్మ, అర్జున్ టెండూల్కర్, బెవాన్ జాకబ్స్, క్రిషన్ సిజిత్, సత్యనారాయణ రాజు అండ్ విఘ్నేష్ పుతూర్. సో ముంబై టీం మొత్తం 9 మంది ప్లేయర్స్ని రిలీజ్ చేశారు. అయితే వీళ్ళే కాకుండా మరో 3 ప్లేయర్స్ కూడా ఉన్నారు. జానీ బైరిస్టో, రిచర్డ్ క్లీసన్ అండ్ చరిత్ అసలంక. సో వాళ్ళ ముగ్గురిని అయితే ముంబై టీం టెంపరీ రీప్లేస్మెంట్స్గా తీసుకున్నారు. దీంతో ఐపీఎల్ 2026 కోసం వీళ్ళు రిటైన్ చేసుకునే ఛాన్స్ లేదు. ఐపీఎల్ 2025 అవగానే వాళ్ళ స్క్వాడ్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. సో మనకు ఆపరేషన్ సింధూర్ బ్రేక్ తర్వాత వచ్చిన ప్లేయర్స్ అందరూ అయితే టెంపరీగా వచ్చిన ప్లేయర్సే. అంటే వాళ్ళు కేవలం ప్లేయర్స్ వరకు మాత్రమే ఆడి బయటకు వెళ్ళిపోతారు. దీనివల్ల ముంబై టీంకి జానీ బైరిస్టో లాంటి ప్లేయర్ని రిటైన్ చేసుకునే ఛాన్స్ తగ్గలేదు. అదర్వైజ్ వాళ్ళు ఖచ్చితంగా రిటైన్ చేసుకుని ఉండేవారు. ఎనివే ఈ ప్లేయర్స్ని వదిలేసిన తర్వాత ముంబై టీం యొక్క పర్స్ చూసుకుంటే కేవలం 2.75 కోట్లుగా మాత్రం ఉంది. అంటే చాలా చిన్న పర్సెంట్ చెప్పుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఆప్షన్కి వచ్చి పెద్దగా చేసేది ఏమి ఉండదు. టైంపాస్కి వస్తారు, టేబుల్ మీద పెట్టి తినేస్తారు, వెళ్ళిపోతారు అన్నట్టు ఉంటుంది. సో ముంబై టీంకి అయితే ఇంకా 5 స్లాట్స్ మాత్రమే వేకెంట్గా ఉన్నాయి. అండ్ ఇందులో ఒక ఫారెన్ ప్లేయర్ కూడా కొనుక్కోవచ్చు. బట్ వాళ్ళ దగ్గర చాలా చిన్న పర్సన్ కాబట్టి బేస్ ప్రైస్ ప్లేయర్స్ కోసమే వెళ్తారు. అయితే వాళ్ళు రిలీజ్ చేసిన ఆటగాళ్ళ లిస్టులో చూసుకుంటే ఒక పేరు బాగా సర్ప్రైజ్ చేసింది. అదే విఘ్నేష్ పుతూర్. నేనైతే యంగ్స్టర్ని రిలీజ్ చేయరేమనుకున్నా. ఎందుకంటే ఇక సీజన్లో చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. దీంతో ఫ్యూచర్ కోసం అతను గ్రూమ్ చేస్తారేమనుకున్నా. బట్ ముంబై టీం ఎప్పుడైతే మయాంక్ మార్కండేని ట్రేడ్ చేసుకున్నారో ఇంకా విఘ్నేష్ పుతూర్ని వదిలేశారు. వేరే షార్దుల్ ఠాకూర్ను ట్రేడ్ చేసుకున్నారు కదని చెప్పి దీపక్ చహర్ని వదిలేస్తారేమనుకున్నాం. బట్ ముంబై టీం దీపక్ని కూడా రిటైన్ చేసుకున్నారు. సో మేబీ ముంబై వాళ్ళు తమ లాస్ట్ ఇయర్ టీంని బాగా బ్యాక్ చేశారు. ఎందుకంటే ఇక సీజన్లో చూసుకుంటే వాళ్ళైతే క్వాలిఫైర్ 2 వరకు వచ్చేసారు. దీనివల్ల మెయిన్ ప్లేయర్స్ అందరి మీద ట్రస్ట్ పెట్టి వాళ్ళని రిటైన్ చేసుకున్నారు. సో రాబోయే సీజన్లో అయితే మనం ముంబై టీం యొక్క ప్లేయింగ్లో పెద్దగా మార్పులు చూడడం. ఇన్ఫాక్ట్ బ్యాకప్ ప్లేయర్స్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఉండబోతున్నారు. చూడాలి మరి ఇదే టీంతో ముంబై టీం నెక్స్ట్ ఇయర్ కప్ కొట్టగలుగుతుందా లేదా అనేది. నెంబర్ 9 పంజాబ్ కింగ్స్. ఐపీఎల్ 2026 కోసం పీబీకేఎస్ టీం రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ చూసుకుంటే బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్, శశాంక్ సింగ్, నెహల్ వధేరా, ప్రియాన్ చార్య, హర్నూర్ సింగ్ మరియు పైలా ఉనాష్. వికెట్ కీపర్స్ ప్రభ్-సిమ్రాన్ సింగ్ అండ్ విష్ణు వినోద్. ఆల్రౌండర్స్ మార్కస్ స్టైనస్, మార్కో ఎన్సన్, మిచెల్ ఓవెన్, అజ్మతుల్ ఉమర్జే, షుయాన్ సెట్జే మరియు ముషీర్ ఖాన్. బౌలర్స్ హర్షదీప్ సింగ్, యజ్వేందర్ చహల్, లాకీ ఫెర్గ్యూసన్, వైశాఖ్ విజయ్ కుమార్, యశ్ ఠాకూర్, హర్ప్రీత్ బ్రార్ మరియు జేవియర్ బాట్లెట్. సో పీబీకేఎస్ వాళ్ళైతే మొత్తం తమ కోర్ టీంని రిటైన్ చేసుకున్నారు. పెద్దగా మార్పులు ఏమీ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు రిలీజ్ చేసిన ప్లేయర్స్ చూసుకుంటే కేవలం 5 ఉన్నారు. గ్లెన్ మ్యాక్స్వెల్, జాస్ ఇంగ్లీష్, ఆరన్ హార్డే, కుల్దీప్ సెన్ అండ్ ప్రవీణ్ దుబే. అండ్ వీళ్ళతో పాటు ఆబ్వియస్లీ కైల్ జామిసన్ టెంపరీ రీప్లేస్మెంట్ కాబట్టి అతను ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాడు. సో ప్రజెంట్ పీబీకేఎస్ టీంలో చూసుకుంటే మొత్తం 21 మంది ప్లేయర్స్ ఉన్నారు. అండ్ వాళ్ళకి మిగిలిన 4 స్లాట్స్లో 2 ఫారెన్ ప్లేయర్స్ని కొనుక్కోవచ్చు. అయితే వాళ్ళ దగ్గర పర్స్ అమౌంట్ చూసుకుంటే మాత్రం కొంతవరకు బెటర్గానే ఉందని చెప్పుకోవచ్చు. అంటే 11.5 కోట్ల రూపాయల పర్స్ ఉంది. సో ముంబై టీంతో కంపేర్ చేసుకుంటే వాళ్ళు ఇంకొక ప్లేయర్ని ఎక్స్ట్రా రిటైన్ చేసుకున్నారు. బట్ స్టిల్ పర్స్ వాల్యూ మాత్రం బాగుంది. ఎందుకంటే పీబీకేఎస్ టీం 3 ఆస్ట్రేలియా ప్లేయర్స్ని బయటకు వదిలేశారు. అది కూడా గ్లెన్ మ్యాక్స్వెల్ని కొంతవరకు ఎక్స్పెక్ట్ చేసాం రిలీజ్ చేస్తారని చెప్పి. కానీ జాస్ ఇంగ్లీష్ రిలీజ్ మాత్రం కొంతవరకు సర్ప్రైజింగ్ అనిపించింది. ఎందుకంటే ఇంగ్లీష్గా సీజన్లో మంచిగానే పెర్ఫామ్ చేశాడు. బట్ స్టిల్ పీబీకేఎస్ టీం అతన్ని రిటైన్ చేసుకోలేదు. సో మేబీ పంజాబ్ టీం అయితే మిడిల్ ఆర్డర్లో 2 ఆల్రౌండర్స్ నడిచడానికి ఫిక్స్ అయిపోయినట్టుకున్నారు. అందుకే వాళ్ళు ఇంజరీ రీప్లేస్మెంట్గా తెచ్చుకున్న మిచెల్ ఓవెన్ కూడా రిటైన్ చేసుకున్నారు. సో మోస్ట్లీ మనమైతే నెక్స్ట్ సీజన్లో మార్కస్ స్టైనస్తో పాటు మరి పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ఆడడం చూడొచ్చు. అంటే మిచెల్ ఓవెన్ కానీ లేకపోతే అజ్మతుల్ ఉమర్జే కానీ వీళ్ళిద్దరిలో ఎవరొకరు ఖచ్చితంగా ప్రతి మ్యాచ్లు ఆడతారు. అండ్ మిగతా 2 ఫారెన్ ప్లేయర్స్ ఆబ్వియస్లీ లాకీ ఫెర్గ్యూసన్ మరియు మార్కో ఎన్సన్ ఉండొచ్చు. సో మొత్తం మీద పీబీకేఎస్ టీం టాప్ ఆర్డర్లో ఫారెన్ ప్లేయర్ అవసరం లేదనుకున్నారు. దీనివల్ల జాస్ ఇంగ్లీష్ని రిలీజ్ చేయవలసి వచ్చి ఉంటుంది. ఎనివే ఓవరాల్గా చూసుకుంటే మరోసారి పీబీకేఎస్ టీం సాలిడ్గా కనిపిస్తుంది. మనం సీజన్లో ఆప్షన్ అయినప్పుడే చెప్పుకున్నాం పీబీకేఎస్ టీం చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ వాళ్ళు సేమ్ టీం కూడా రాబోయే సీజన్లో కూడా ఆడబోతున్నారు. చూడాలి మరి ఈసారైనా కప్ కొట్టాలని తమ కళ నెరవేరుతుందా లేదనేది.
నెంబర్ 8 గుజరాత్ టైటన్స్. ఐపీఎల్ 2026 కోసం జీటీ టీం రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ చూసుకుంటే బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్. వికెట్ కీపర్స్ జాస్ బట్లర్, కుమార్ కుషాగ్రా మరియు అనుజ్ రావత్. ఆల్రౌండర్స్ రషీద్ ఖాన్, రాహుల్ తెవాతియా, షారుఖ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, హర్షద్ ఖాన్ మరియు నిషాంత్ సింధు. బౌలర్స్ మొహమ్మద్ సిరాజ్, కగ్యూసర్ రబాడా, ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిషోర్, గుర్నూర్ బ్రార్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ మరియు మానవ్ సుతార్. సో గుజరాత్ టైటన్స్ టీంలో కూడా పెద్దగా మార్పులు ఏమీ జరగలేదు. మొత్తం కోర్ టీంని రిటైన్ చేసుకున్నారు. కేవలం షెర్ఫెన్ రదర్ఫర్డ్ లాంటి ఒక రెగ్యులర్ ప్లేయర్ని మాత్రం వదిలేశారు. సో మేబీ ఇప్పుడైతే జీటీ టీం షెర్ఫెన్ రదర్ఫర్డ్ యొక్క రోల్ని సుందర్కి ఇవ్వచ్చు. అంటే సుందర్ అబ్దార్డర్ వచ్చి బ్యాటింగ్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక రదర్ఫర్డ్తో పాటు వాళ్ళు వదిలేసిన మిగతా ప్లేయర్స్ చూసుకుంటే జెరాల్డ్ కోజ్జా, మహిపాల్ లామ్రోర్, కరీం జానత్, దాషన్ సన్కా అండ్ కుల్వంత్ కేజ్రోలియా. సో వీళ్ళంతా మోస్ట్లీ బ్యాకప్ ప్లేయర్సే. కాజ్జా కొన్ని మ్యాచ్లు ఆడిగానే అంతలా పెర్ఫామ్ చేయలేదు. ఇన్ఫాక్ట్గా సీజన్లో చూసుకుంటే జీటీ టీం ఇండియన్ ప్లేయర్స్ ఎక్కువ ఆడారు. పెద్దగా ఫారెన్ ప్లేయర్స్ ఎవరు ఆడలేదు. మోస్ట్లీ బట్లర్ మరియు రషీద్ ఖాన్ ఎక్కువగా టీంలో కనిపించేవారు. మిగతా ఫారెన్ ప్లేయర్స్ పెద్దగా కనిపించేవారు కాదు. సో దీనివల్ల జీటీ టీం అయితే తమ ఇండియన్ కోర్ మొత్తాన్ని రిటైన్ చేసుకున్నారు. వేరే ఫారెన్ ప్లేయర్స్ విషయానికి వస్తే 4 వదిలేశారు. ఇన్ఫాక్ట్ టెంపరీ రీప్లేస్మెంట్గా తెచ్చుకున్న కుశాల్ మెండిస్తో కలిపి చూసుకుంటే 5 వదిలేశారు. సో దీంతో ప్రజెంట్ గుజరాత్ టీంలో ఎక్కువ ఫారెన్ స్లాట్స్ కనిపిస్తున్నాయి. ప్రజెంట్ వాళ్ళ స్క్వాడ్ సైజ్ చూసుకుంటే మొత్తం 20 ప్లేయర్స్ కనిపిస్తున్నారు. బట్ వీరిలో 16 మంది ఇండియన్స్ ఉన్నారు. అంటే 4 ఫారెన్ ప్లేయర్స్ మాత్రం ఉన్నారు. విచ్ మీన్స్ మిగిలిన 5 స్లాట్స్లో గుజరాత్ టీం 4 ఫారెన్ ప్లేయర్స్ని కొనుక్కోలేదు. సో దీనికోసం అయితే వాళ్ళ దగ్గర 12.9 కోట్ల రూపాయల పర్స్ ఉంది. అండ్ దీంతో జాగ్రత్తగా మేనేజ్ చేయొచ్చు. అంటే వాళ్ళకి మోస్ట్లీ ఒకరిద్దరు సాలిడ్ ఫారెన్ ప్లేయర్స్ పడితే సరిపోద్ది, మిగతా అంతా బ్యాకప్. బట్ ఎనివే జీటీ టీం ఇంకా ఎక్కువ మార్పులు చేస్తున్నామని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను. అంటే వాళ్ళకి ఆ సీజన్ అనుకున్న స్థాయిలో పెర్ఫామ్ చేయలేదు. బట్ స్టిల్ జీటీ టీం అయితే వాళ్ళ ప్లేయర్స్ని బ్యాక్ చేసింది. వాళ్ళైతే ఆల్మోస్ట్గా సీజన్లో ఏ స్క్వాడ్తో వచ్చారో ఈ సీజన్లో కూడా అదే స్క్వాడ్తో రాబోతున్నారు. నెంబర్ 7 రాజస్థాన్ రాయల్స్. ఐపీఎల్ 2026 కోసం ఆర్ఆర్ టీం రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ లిస్ట్ చూసుకుంటే బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్, షమరన్ ఎట్మేర్, వైభవ్ సూర్యవంశీ, శుభమ్ దుబే మరియు లియాండ్రీ ప్రిటోరియస్. వికెట్ కీపర్స్ ధ్రువ్ జురెల్. ఆల్రౌండర్స్ రియాన్ పరాగ్, రవీంద్ర జడేజా, శామ్ కరణ్, డోనోవన్ ఫెరీరా. బౌలర్స్ జాఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్పాండే, సందీప్ శర్మ, నాండ్రే బర్గర్, వానా మఫాకా అండ్ యుద్వీర్ చరక్. సో రాజస్థాన్ టీంలో చూసుకుంటే చాలా వరకు మార్పులు కనిపిస్తున్నాయి. మెయిన్ 3 ప్లేయర్స్ని ట్రేడ్ చేసుకోవడం చూసాం. అండ్ వీళ్ళతో పాటు వాళ్ళు మెగా ఆప్షన్కి ముందు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్లో ఆల్మోస్ట్ అందరినీ కూడా రిటైన్ చేసుకున్నారు. కేవలం సంజు శాంసన్ మాత్రమే బయటికి వెళ్ళాడు. అలాగే ఆప్షన్లో కూడా కొంతమంది స్టార్ ప్లేయర్స్ని కూడా వాళ్ళు వదిలేశారు. సో ఆర్ఆర్ టీం రిలీజ్ చేసిన ప్లేయర్స్ చూసుకుంటే సంజు శాంసన్, వనింద సరంగా, మహేష్ తీక్ష్ణ, నితీష్ రాణా, పజలక్ ఫరూకి, ఆకాష్ మద్వాల్, కునాల్ రాథోర్, అశోక్ శర్మ మరియు కుమార కార్తికేయ. సో ఇలా మొత్తం ఆర్ఆర్ టీం 9 మంది ప్లేయర్స్ వదిలేశారు. అండ్ ప్రజెంట్ వాళ్ళ స్క్వాడ్ సైజ్ చూసుకుంటే 16 మంది ప్లేయర్స్ ఉన్నారు. అండ్ ఇందులో 7 ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. ఇక వాళ్ళ పర్స్ వాల్యూ విషయానికి వస్తే 16.05 కోట్ల రూపాయలు ఉన్నాయి. సో ఇదైతే ఆర్ఆర్ టీంకి కొంతవరకు డీసెంట్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా ఫారెన్ ప్లేయర్స్ విషయంలో వాళ్ళకి పెద్దగా లోటు ఏమీ లేదు. ఇంకొక ఫారెన్ స్లాట్ మాత్రమే ఖాళీగా ఉంది. కానీ ఆప్షన్లో మాత్రం వాళ్ళు ఇండియన్ ప్లేయర్స్ని ఎక్కువగా టార్గెట్ చేస్తారు. ఎందుకంటే టీం ఇంకా 8 మంది ఇండియన్ ప్లేయర్స్ని కొనుక్కోవచ్చు. మరి ముఖ్యంగా ఆర్ఆర్ టీం తమ దగ్గర ఉన్న స్పిన్నర్స్ అందరినీ వదిలేశారు. ఇప్పుడు కేవలం జడేజా ఒక్కడే కనిపిస్తున్నాడు. సో మోస్ట్లీ ఆర్ఆర్ టీం అయితే తమ వీక్లింగ్స్గా కనిపించిన ప్లేయర్స్ని వదిలేశారు. అఫ్కోర్స్ షమరన్ ఎట్మేర్ కూడా వదిలేస్తారు అనుకున్నాం. బట్ అతనైతే బ్యాక్ చేశారు. ఎందుకంటే అతను రీసెంట్గా మిగతా లీగ్స్లో బాగా పెర్ఫామ్ చేస్తున్నాడు. ఐపీఎల్ ఫెయిల్ అయినప్పటికీ మిగతా లీగ్స్లో మాత్రం అదరగొట్టేస్తున్నాడు. దీనివల్ల రాజస్థాన్ టీం హెట్మేర్ని బ్యాక్ చేసింది. సో ప్రస్తుతానికైతే ఆర్ఆర్ టీం చాలా వరకు డీసెంట్గానే కనిపిస్తుంది. వాళ్ళైతే ఆల్మోస్ట్ ఎక్స్పెక్ట్ చేసిన ప్లేయర్స్ అందరినీ రిటైన్ చేసుకున్నారు. ఇన్ఫాక్ట్ అసరంగాన్ని కూడా రిటైన్ చేసుకుంటే బాగుండేదేమో. ఎందుకంటే జడేజా మరి అసరంగా కాంబినేషన్ బాగా సెట్ అయ్యేది. అలాగే ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్లో చూసుకున్న తుషార్ దేశపాండేని కూడా బ్యాక్ చేశారు. నేనైతే అతను వదిలేస్తారేమో అనుకున్నా. సో మొత్తం మీద ఆర్ఆర్ టీం అయితే తమ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ని చాలా స్ట్రాంగ్గా ఉంచుకున్నారు. వాళ్ళు రిటైన్ చేసుకున్న బౌలర్స్ అందరూ కూడా ఫాస్ట్ బౌలర్సే, ఒక్క స్పిన్నర్ కూడా లేడు. దీంతో వాళ్ళ ఆప్షన్లో మంచి స్పిన్నర్స్ని సెట్ చేసుకోవడంతో ఒక బ్యాకప్ వికెట్ కీపర్ని సెట్ చేసుకుంటే సరిపోద్ది. సో ఫర్ నౌ రాజస్థాన్ టీం దగ్గర అయితే మంచి స్క్వాడే కనిపిస్తుంది. చూడాలి మరి వాళ్ళు ఈ స్క్వాడ్ని మినీ ఆప్షన్లో ఇంకెంత స్ట్రెంథన్ చేసుకుంటారనేది. నెంబర్ 6 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. డిఫెండింగ్ ఛాంపియన్స్ అండ్ ఆర్సీబీ టీం రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ లిస్ట్ చూసుకుంటే బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ, రజత్ పటిడార్, టిమ్ డేవిడ్ అండ్ దేవదత్ పడిక్కల్. వికెట్ కీపర్స్ ఫిల్ సాల్ట్ అండ్ జితేష్ శర్మ. ఆల్రౌండర్స్ కృణాల్ పాండ్యా, జాకబ్ బెథెల్, రొమారో షెఫర్డ్ అండ్ స్వప్నిల్ సింగ్. బౌలర్స్ జాస్ హేజల్వుడ్, భువనేశ్వర్ కుమార్, రసిక్ సలాం, ఎస్తాయల్, శ్రేయస్ శర్మ, నువాన్ తుషారా అండ్ అభినందన్ సింగ్. సో ఆర్సీబీ టీం అయితే తమ కోర్ టీం మొత్తాన్ని రిటైన్ చేసుకున్నారు. ఎందుకంటే ఆబ్వియస్లీ వాళ్ళు డిఫెండింగ్ ఛాంపియన్స్. టీంలో పెద్దగా మార్పులు చేయవలసిన అవసరం లేదు. పైగా ప్రజెంట్ వాళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్లో చూసుకుంటే చాలా వరకు అందరూ కూడా ఫామ్లోనే ఉన్నారు. సో ఆర్సీబీ టీం దగ్గర నుంచి అయితే పెద్దగా సర్ప్రైజ్లు ఏమీ కనిపించలేదు. అనుకున్న వాళ్ళని వదిలేశారు. మరి ముఖ్యంగా లివింగ్స్టన్ స్టార్టింగ్ నుంచి కూడా వదిలేస్తారు అనుకున్నాం, అండ్ అదే చేశారు. ఇక దాంతోపాటు మయాంక్ అగర్వాల్, లుంగి ఇంగిడి, మనోజ్ బాండగే, స్వస్తిక్ చక్ర అలాగే మోహిత్ రైతే వీళ్ళని కూడా వదిలేశారు. అండ్ ఆబ్వియస్లీ టీమ్ సేపటి మరి బ్లెస్సింగ్ ముదర్బాని ఏదో టెంపరీ రీప్లేస్మెంట్స్కి వచ్చారో వాళ్ళని వదిలేయాలి. సో ఆర్సీబీ టీం అయితే మొత్తం 8 మంది ప్లేయర్స్ని వదిలేశారు. అయితే వాళ్ళు చిన్న సర్ప్రైజ్ ఏంటంటే రసిక్ సలాంను రిటైన్ చేసుకోవడం. అతనైతే వదిలేస్తారేమో అనుకున్నాం. ఎందుకంటే ఇక సీజన్లో అతను మోస్ట్లీ ఒక బ్యాకప్ బౌలర్గా ఉండిపోయాడు. దీంతో 6 కోట్లు పెట్టి అతను రిటైన్ చేసుకోవడం ఎందుకు బయటకు వదిలేస్తారేమో అనుకున్నాం. బట్ ఆర్సీబీ టీం అయితే యంగ్స్టర్ని బ్యాక్ చేసింది. దీనివల్ల ఆర్సీబీ టీం పర్స్ బియాండ్ 20 crores వెళ్ళలేదు, 16.4 కోట్ల దగ్గర ఆగిపోయింది.
సో ప్రజెంట్ ఆర్సీబీ స్క్వాడ్లో చూసుకుంటే మొత్తం 17 మంది ప్లేయర్స్ ఉన్నారు. అండ్ రిమైనింగ్ స్లాట్స్ చూసుకుంటే 8 ఉన్నాయి. ఇందులో 2 ఫారెన్ ప్లేయర్స్ని కొనుక్కోవచ్చు. సో ఇంత ఆర్సీబీ టీం ఆప్షన్లో జాగ్రత్తగా మేనేజ్ చేసుకుని మోస్ట్లీ బ్యాకప్ ప్లేయర్స్ని కొంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న స్క్వాడ్ ఆల్రెడీ ప్లేయింగ్ లెవెన్ ఫిక్స్ అయిపోయి ఉంది. మోస్ట్లీ వాళ్ళకి సెట్ ఇన్ ప్లేయర్స్ విషయంలో కొంతమంది బ్యాకప్స్ కావాలి, వాళ్ళ కోసమే ట్రై చేస్తారు. సో ఫర్ మీ ఆర్సీబీ టీం అయితే మరోసారి నాకు సాలిడ్గా కనిపిస్తుంది. వాళ్ళైతే మొత్తం అందరు స్టార్ ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నారు. దీంతో సీజన్లో ఇచ్చిన పర్ఫార్మెన్స్ని ఈ సీజన్లో కూడా కంటిన్యూ చేస్తే తమ ఛాంపియన్షిప్ని డిఫెండ్ చేసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 5 ఢిల్లీ క్యాపిటల్స్. ఐపీఎల్ 2026 కోసం డీసీ టీం రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ చూసుకుంటే బ్యాట్స్మెన్ అశుతోష్ శర్మ, సమీర్ రిజ్వీ అండ్ కరుణ్ నాయర్. వికెట్ కీపర్స్ కేఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్ అండ్ అభిషేక్ పోరెల్. ఆల్రౌండర్స్ అక్షర్ పటేల్, నితీష్ రాణా, విప్రాజ్ నిగమ్, మాధవ్ తివారీ, అజయ్ మండల్ అండ్ త్రిపురణ విజయ్. బౌలర్స్ కుల్దీప్ యాదవ్, మిచెల్ స్టార్క్, టీ నటరాజన్, ముఖేష్ కుమార్ అండ్ దుష్మంత చమీరా. సో ఢిల్లీ టీం అయితే మొత్తం 16 మంది ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నారు అండ్ ఒక ప్లేయర్ని ట్రేడ్ రూపంలో తెచ్చుకున్నారు. విచ్ మీన్స్ ఓవరాల్గా ప్రజెంట్ వాళ్ళ స్క్వాడ్లో 17 మంది ప్లేయర్స్ ఉన్నారు. అయితే ఇందులో కేవలం 3 ఫారెన్ ప్లేయర్స్ మాత్రమే కనిపిస్తున్నారు. విచ్ మీన్స్ ఢిల్లీ టీంకు ఫారెన్ ప్లేయర్స్ అవసరం చాలా ఎక్కువ ఉంది. సో ఢిల్లీ టీం రిలీజ్ చేసిన ఆటగాళ్ళ లిస్ట్ చూసుకుంటే ఎక్కువగా ఫారెన్ ప్లేయర్సే కనిపిస్తున్నారు. వాళ్ళైతే జేక్ ఫ్రేజర్ మక్గర్గ్, హ్యారీ బ్రూక్, మోహిత్ శర్మ, ఫ్యాఫ్ డూప్లెసిస్, సెతుగుల్ అటల్, టొనవానా ఫెరీరా, మనవంత్ కుమార్ మరియు దర్శన్ నల్కండ్ 8 మంది ప్లేయర్స్ వదిలేశారు. అండ్ వీళ్ళతో పాటు ఆబ్వియస్లీ ముస్తాఫిజుర్ రహమాన్ ఆటోమేటిక్ వదిలేయాలి, ఎందుకంటే అతను టెంపరీ రీప్లేస్మెంట్ ప్లేయర్. సో డీసీ టీం అయితే మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ ప్లేయర్స్ని బాగా బ్యాక్ చేశారు. ఎస్పెషల్లీ టీ నటరాజన్ వదిలేస్తారేమో అనుకున్నాం, కానీ అతనైతే బ్యాక్ చేశారు. 10.5 కోట్ల రూపాయలైనా సరే రిటైన్ చేసుకున్నారు. ఎందుకంటే ఢిల్లీ టీం ఈసారి అతనైతే గట్టిగా వాడుకోవచ్చు, బికాస్ మోహిత్ శర్మను వదిలేశారు కాబట్టి. అయితే బ్యాటింగ్ విషయంలో చూసుకుంటే మాత్రం ఇంకా ఢిల్లీ టీంకి చాలా లూప్ హోల్స్ కనిపిస్తున్నాయి. వాళ్ళైతే ఆప్షన్లు ఎక్కువగా ఫారెన్ బ్యాట్స్మెన్ కోసం ట్రై చేస్తారు. పర్టికులర్గా ఢిల్లీ టీంలో చూసుకుంటే పేస్ బౌలింగ్ ఆల్రౌండర్స్ ఎవరు కనిపించట్లేదు. సో ఈ గ్యాప్స్ని ఫిల్ చేసుకోవడం కోసం అయితే ఢిల్లీ టీం దగ్గర 22.8 కోట్ల రూపాయల పర్స్ ఉంది. అండ్ వాళ్ళకి రిమైనింగ్ స్లాట్స్ చూసుకుంటే 8 ఉన్నాయి. అండ్ ఇందులో 5 ఫారెన్ ప్లేయర్స్ని కొనుక్కోవచ్చు. విచ్ మీన్స్ డీసీ టీం ఆప్షన్లో కొంతవరకు స్మార్ట్గా బయింగ్ చేయాలి. ఎనివే వీళ్ళ రిటెన్షన్ విషయంలో నాకైతే పెద్దగా సర్ప్రైజ్లు ఏమీ కనిపించలేదు. ఇన్ఫాక్ట్ నితీష్ రాణా లాంటి ప్లేయర్ని ట్రేడ్ రూపంలో తెచ్చుకుని వాళ్ళ టాప్ ఆర్డర్ని బలపరుచుకున్నారు. సో మొత్తం మీద ఢిల్లీ క్యాపిటల్స్ టీం కొంతవరకు స్మార్ట్గానే ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నారు. దీంతో వాళ్ళు కనుక ఆప్షన్లో కాస్త జాగ్రత్తగా ప్లేయర్స్ని కొంటే మరోసారి ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ స్క్వాడ్ని బిల్డ్ చేసుకోవచ్చు. నెంబర్ 4 లక్నో సూపర్ జైంట్స్. ఐపీఎల్ 2026 కోసం ఎల్ఎస్జీ టీం రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ చూసుకుంటే బ్యాట్స్మెన్ ఆయుష్ పదోని, ఏడెన్ మార్కరమ్, మాథ్యూ బ్రెడ్జిగే మరియు హిమాత్ సింగ్. వికెట్ కీపర్స్ రిషబ్ పంత్ అండ్ నికోలస్ పురాన్. ఆల్రౌండర్స్ అబ్దుల్ సమాద్, మిచెల్ మార్స్, షాబాజ్ అహ్మద్ మరియు హర్షిన్ కుల్కర్ని. బౌలర్స్ మయాంక్ యాదవ్, మొహమ్మద్ షమి, అవేష్ ఖాన్, మోషిన్ ఖాన్, ఎం సిద్ధార్థ్, ఆకాష్ సింగ్, ప్రిన్స్ యాదవ్ మరియు దిగ్వేష్ రాతే. సో లక్నో టీం అయితే గట్టిగానే ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నారు. అంటే ఎక్కువ మందిని వదలలేదు, ఒక 3 పెద్ద ప్లేయర్స్ వదిలేశారు. బట్ స్టిల్ వాళ్ళ స్క్వాడ్లో చూసుకుంటే ఇంకా 19 మంది ప్లేయర్స్ ఉన్నారు. విచ్ మీన్స్ లక్నో టీం మోస్ట్ ఆఫ్ ది కోర్ టీంని రిటైన్ చేసుకున్నారు. బట్ స్టిల్ వాళ్ళు రిలీజ్ చేసిన ఆటగాళ్ళు చూసుకుంటే రవి బిష్నాయ్, ఆకాశ్దీప్, డేవిడ్ మిల్లర్, షార్దుల్ ఠాకూర్, షమర్ జోసెఫ్, ఆర్యన్ జుయల్, రాజవర్ధన్ అంగేర్కర్ మరియు యువరాజ్ చౌదరి. సో వీళ్ళు రవి బిష్నాయ్ రిలీజ్ చేస్తారని చెప్పి నేనైతే అనుకోలేదు. ఎందుకంటే జనరల్గా ఇండియన్ స్పిన్నర్స్కి చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అది కూడా మినీ ఆప్షన్లో అయితే బేవచ్చంగా ఇండియన్ స్పిన్నర్స్ కోసం ప్రయత్నిస్తారు. సో దీంతో నేనైతే ఎల్ఎస్జీ టీం బిష్నాయ్ని రిటైన్ చేసుకుంటారేమో అనుకున్నా. బట్ వాళ్ళైతే దిగ్వేష్ రాతే మరి ఎం సిద్ధార్థ్ వీళ్ళిద్దరి మీద నమ్మకం ఉంచారు. అలాగే 3వ స్పిన్నర్గా షాబాజ్ అహ్మద్ ఉన్నాడు. దీనివల్ల వాళ్ళైతే రవి బిష్నాయ్ని వదిలేసి ఉండొచ్చు. ఎట్ ది సేమ్ టైం వాళ్ళైతే షమిని 10 కోట్లు పెట్టి ట్రేడ్ చేసుకోవడం చూసాం. దీంతో ఖచ్చితంగా లక్నో టీంకి మయాంక్ యాదవ్ లేదా రవి బిష్నాయ్ ఇద్దరు ఒకరిని వదిలేవలసిన పరిస్థితి అయితే ఏర్పడింది. బట్ వాళ్ళైతే మయాంక్ యాదవ్ మీద నమ్మకం పెట్టి బిష్నాయ్ని వదిలేశారు. సో తెలుసు మోస్ట్లీ బిష్నాయ్ అయితే మళ్ళీ ఆప్షన్లో లక్నో టీంకి దొరకపోవచ్చు. అతని కోసం మిగతా టీమ్స్ కూడా గట్టిగా ట్రై చేస్తాయి. ఇక ఆకాశ్దీప్ మరియు డేవిడ్ మిల్లర్ రిలీజెస్ ఎక్స్పెక్ట్ చేసినవే, అంటే వాళ్ళని వదిలేస్తారని చెప్పి అనుకున్నాం అని అనుకున్నట్టు వదిలేశారు. సో లక్నో టీం అయితే ఓవరాల్గా 8 మంది ప్లేయర్స్ని వదిలేశారు. అండ్ ఆబ్వియస్లీ విల్ ఓవర్కి చూసుకుంటే టెంపరీ రీప్లేస్మెంట్, దీంతో అతను బయటకు వచ్చేసాడు. విచ్ మీన్స్ ఓవరాల్గా 9 మంది ప్లేయర్స్ అయ్యారు. బట్ నేను ముందు చెప్పినట్టు లక్నో టీం స్క్వాడ్ చూసుకుంటే 19 మంది ప్లేయర్స్ ఉన్నారు. విచ్ మీన్స్ వాళ్ళకి 6 స్లాట్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. అండ్ ఇందులో 4 ఫారెన్ ప్లేయర్స్ని కొనుక్కోవాలి వాళ్ళు. సో దీంతో లక్నో టీం కూడా ఆప్షన్లో ఎక్కువగా ఫారెన్ ప్లేయర్స్ని టార్గెట్ పెట్టుకుంటుంది. మరి ముఖ్యంగా వాళ్ళ దగ్గర కొంతవరకు డీసెంట్ పర్స్ కనిపిస్తుంది. అంటే వాళ్ళ దగ్గర 22.95 కోట్ల రూపాయలు ఉన్నాయి. దీంతో లక్నో టీం కనుక స్మార్ట్ బయింగ్ చేయగలిగితే ఖచ్చితంగా ఒక మంచి టీంని బిల్డ్ చేసుకోవచ్చు. చూడాలి మరి లక్నో ఉన్న రాబోయే సీజన్ కోసం ఎలాంటి టీంని బిల్డ్ చేస్తాడనేది. నెంబర్ 3 సన్ రైజర్స్ హైదరాబాద్. ఎస్ఆర్హెచ్ టీం అయితే మోస్ట్లీ వాళ్ళ కోర్ టీంని రిటైన్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ చూసుకుంటే బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్, అనికేత్ వర్మ మరియు స్మరణ్ రవిచంద్రన్. వికెట్ కీపర్స్ హెన్రీ క్లాసెన్ అండ్ ఇషాన్ కిషన్. ఆల్రౌండర్స్ ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, హర్షల్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, బ్రైడెన్ కార్స్, కమిండో మెండిస్ మరియు హర్ష్ దూబే. బౌలర్స్ ఈశాన్ మలింగ, జయదేవ్ అనత్కట్ అండ్ జీసన్ అన్సారీ. ఎస్ఆర్హెచ్ టీం అయితే మోస్ట్లీ తమ కోర్ టీం మొత్తాన్ని రిటైన్ చేసుకున్నారు. క్లాస్ అని వదిలేస్తారని చెప్పి కొన్ని రిపోర్ట్స్ వచ్చినప్పటికీ అవైతే నిజం కాలేదు. ఎస్ఆర్హెచ్ వాళ్ళు కాటేరం కొడుకుని రిటైన్ చేసుకున్నారు. అండ్ ఆల్సో వాళ్ళు ప్లేయర్స్ని వదిలేసిన తీరు చూసుకున్న కొంతవరకు మెరుగ్గానే కనిపించింది. అంటే ఎస్ఆర్హెచ్ టీం మొహమ్మద్ షమి, అభినవ్ మనోహర్, రాహుల్ చహర్, యాడమ్ జాంపా, సిమర్జిత్ సింగ్, వయాన్ మల్డర్, ఆత్రవెటైడే మరియు సచిన్ బేబీ ఇలా మొత్తం 8 మంది ప్లేయర్స్ని వదిలేశారు. సో వీళ్ళు చూసుకుంటే ఆల్మోస్ట్ అందరూ ఎక్స్పెక్టెడ్ ప్లేయర్స్ ఉన్నారు.
ఒక యాడమ్ జాంపకాలే కాస్త విడ్డూరంగా అనిపించింది. అంటే ఎస్ఆర్ఎస్ టీం దగ్గర స్పిన్నర్స్ పెద్దగా లేరు, బట్ వాళ్ళు చూసుకుంటే రాహుల్ చౌదరి మరి యాడమ్ జాంప్ ఇద్దరిని వదిలేశారు. బడైన ఆప్షన్లోకి అయితే ఎస్ఆర్ఎస్ టీం చాలా వరకు మంచి హెల్దీ పరిస్థితి వస్తుంది. 25.5 కోట్ల రూపాయలు ఉన్నాయి. అండ్ ప్రజెంట్ వాళ్ళ స్క్వాడ్లో చూసుకుంటే 15 మంది ప్లేయర్స్ ఉన్నారు. మెయిన్ వాళ్ళకి ఫారెన్ ప్లేయర్ స్లాట్స్ ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయి ఇంకిద్దరిని కొంటే సరిపోద్ది. దీంతో ఖచ్చితంగా ఆప్షన్లో ఎస్ఆర్హెచ్ టీం ఇండియన్ బౌలర్స్ కోసం వెళ్తారు. సో నాకైతే ఎస్ఆర్హెచ్ టీం యొక్క రిటెన్షన్ చాలా వరకు డీసెంట్గానే కనిపించింది. ఎందుకంటే వాళ్ళు అక్కడ కూడా తమ కోర్ టీంని వదిలిపెట్టలేదు. మోస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నారు. మెయిన్ వాళ్ళకి బౌలింగ్ వీక్గా ఉంది కాబట్టి దానికి తగ్గట్టే ప్లేయర్స్ని వదిలేశారు. దీంతో ఎస్ఆర్హెచ్ టీం ఒక స్ట్రాంగ్ బౌలింగ్ యూనిట్ కనుక బిల్డ్ చేసుకోగలిగితే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా కప్ కొట్టేందుకు ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 2 చెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్ 2026 కోసం సిఎస్కే టీం రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ చూసుకుంటే బ్యాట్స్మెన్ రుతురాజ్ గైక్వాడ్, డెవాల్ బ్రేవిస్ అండ్ ఆయుష్ మాత్రే. వికెట్ కీపర్స్ సంజు శాంసన్, ఎంఎస్ ధోని అండ్ ఉర్విల్ పటేల్. ఆల్రౌండర్స్ శివం దూబే, జేమీ వార్టన్ అండ్ రామకృష్ణ ఘోష్. బౌలర్స్ నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్సుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, ముఖేష్ చౌదరి అండ్ శ్రేయస్ గోపాల్. సో సిఎస్కే టీం అయితే కొంతవరకు ఎక్కువ మంది ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. అంటే వాళ్ళ స్క్వాడ్లో చూసుకుంటే ప్రజెంట్ మొత్తం 16 మంది ప్లేయర్స్ ఉన్నారు. విచ్ మీన్స్ వాళ్ళకి ఇంకా 9 స్లాట్స్ మాత్రం మిగిలి ఉన్నాయి. బట్ స్టిల్ వాళ్ళు రిలీజ్ చేసిన ప్లేయర్స్ చూసుకుంటే ఏకంగా 13 మంది ప్లేయర్స్ ఉన్నారు. అంటే సిఎస్కే టీం సీజన్లో చాలా మంది ప్లేయర్స్ని రీప్లేస్మెంట్గా తెచ్చుకున్నారు. దీనివల్ల వాళ్ళ రిటెన్షన్ లిస్ట్ పెద్దగా ఉంది, అలాగే రిలీజ్ ప్లేయర్స్ యొక్క లిస్ట్ కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది. సో సిఎస్కే టీం వదిలేసిన ప్లేయర్స్ చూసుకుంటే రవీంద్ర జడేజా, మతీషా పత్రానా, రవిచంద్రన్ అశ్విన్, డివాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, శామ్ కరణ్, దీపక్ కూడా, విజయ్ శంకర్, వ్యాన్స్ బేడి, ఆండ్రీ సిద్ధార్థ్, షేక్ రషీద్ మరియు కమలేష్ నాగర్కోట్. మొత్తం 13 మంది ప్లేయర్స్ని వదిలేశారు. సో వీటిలో మనమైతే ఎక్స్పెక్ట్ చేయని పేరు మతీషా పత్రానా, అతన్ని రిటైన్ చేసుకుంటారేమనుకున్నాం. బట్ సిఎస్కే టీం అయితే అతని విషయంలో వేరే ప్లాన్ వేశారంట. అంటే పత్రానాను ఆప్షన్లోకి వదిలేసి ఇంకా చీప్ ప్రైస్తో కొనాలని చెప్పి ప్లాన్ వేశారంట. మరి ప్లాన్ వర్కౌట్ మళ్ళీ పత్రాన్ని సిఎస్కే టీంలోకి వస్తాడో లేకపోతే వేరే టీంలోకి వెళ్ళిపోతాడో చూడాలి. మళ్ళీ సిఎస్కే టీం నాథన్ ఎల్లిస్ మీద చాలా ఎక్కువ నమ్మకం పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. అతను రీసెంట్గా చూసుకుంటే చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. దీంతో మేబీ అతను మెయిన్ పేస్ బౌలర్గా సెట్ చేసుకోవచ్చు. బట్ ఇన్వెస్టర్లు సిఎస్కే టీంకి అయితే రిప్యుటేషన్ ఉంది ప్లేయర్స్ని బ్యాక్ చేస్తారని చెప్పి. వాళ్ళు జడేజాను వదిలిపెట్టడమే ఫ్యాన్స్ చాలా వరకు బాధ కలిగించింది. అలాంటిది వాళ్ళు మళ్ళీ పత్రానాను కూడా వదిలేశారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే సిఎస్కే టీం కొన్న గుడ్ న్యూస్ ఏంటంటే పెద్ద పర్స్. వాళ్ళ దగ్గర అయితే ఇప్పుడు ఏకంగా 43.4 కోట్ల రూపాయల పర్స్ ఉంది. అండ్ కొనుక్కోవాల్సిన ప్లేయర్స్ చూసుకుంటే పెద్దగా ఎక్కువ లేరు, 9 మంది ప్లేయర్స్ మాత్రమే కొనుక్కోవాలి. సో దీంతో సిఎస్కే టీం రాబోయే సీజన్ కోసం ఒక స్ట్రాంగ్ టీంని బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో వాళ్ళ క్యాప్టెన్స్ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చేశారు. రుతురాజ్ గైక్వాడ్ని క్యాప్టెన్గా కంటిన్యూ చేయబోతున్నారంట. అది కూడా వాళ్ళ అప్డేట్ను రిటెన్షన్ లిస్ట్ బయటకు వచ్చిన వెంటనే పోస్ట్ చేశారు. విచ్ మీన్స్ సిఎస్కే టీం ఏదో ప్లాన్లో ఉన్నారు మొత్తం మీద. సో ప్రస్తుతానికి అయితే సిఎస్కే టీంకి వాళ్ళ బౌలింగ్ విషయంలోనే ఇబ్బందులు కనిపిస్తున్నాయి. బ్యాటింగ్ చూసుకుంటే ఆల్మోస్ట్ టాప్ 7 వరకు కూడా సెట్ అయిపోయినట్టు కనిపిస్తుంది. సో దీంతో వాళ్ళ బ్యాటింగ్లో బ్యాకప్స్ని కొనుక్కొని అండ్ స్ట్రాంగ్ బౌలింగ్ యూనిట్ బిల్డ్ చేసుకుంటే ఖచ్చితంగా సిఎస్కే టీం చాలా స్ట్రాంగ్గా తయారవుద్ది. మరి ముఖ్యంగా ముందు చెప్పినట్టు వాళ్ళ దగ్గర చాలా పెద్ద పర్స్ ఉంది. సో గత మెగా ఆప్షన్లో సిఎస్కే టీం చేసిన తప్పులు ఈ ఆప్షన్లో రిపీట్ చేయకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ టీంని బిల్డ్ చేసుకోవచ్చు. నెంబర్ 1 కోల్కతా నైట్ రైడర్స్. ఐపీఎల్ 2026 కోసం కేకేఆర్ టీం రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ చూసుకుంటే బ్యాట్స్మెన్ రింకు సింగ్, అంక్రిష్ రఘువంశీ, రోమన్ పోవెల్, అజింక్య రహానే అండ్ మనీష్ పాండే. వికెట్ కీపర్స్ ఎవరూ లేరు. ఆల్రౌండర్స్ సునీల్ నరేన్, రమన్దీప్ సింగ్ అండ్ అనుకుల్ రాయ్. బౌలర్స్ వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా అండ్ ఉమ్రాన్ మాలిక్. సో కోల్కతా టీం అయితే తమ రిటెన్షన్ విషయంలో ఒక పెద్ద షాక్ ఇచ్చారు. అదేంటంటే రస్సెల్ని వదిలేశారు. సో వాళ్ళైతే వెంకటేశ్వర్ని వదిలేస్తారని చెప్పి మనకు ముందుగానే అనుకున్నాం. బట్ అతనితో పాటు రస్సెల్ని కూడా వదిలేశారు. అలాగే ఎండ్రిక్ నోకియా, క్వింటన్ డీకాక్, స్పెన్సర్ జాన్సన్, మొయిన్ అలీ, రెహమానుల్లా గుర్బాజ్, చేతన్ సకారియా, లూనిస్ సుసడియా మరియు మైక్ మార్కండే. ఇలా మొత్తం కేకేఆర్ టీం 10 మంది ప్లేయర్స్ వదిలేశారు. అండ్ వీళ్ళతో పాటు శివం శుక్లా లాస్ట్ టైం వాళ్ళకి టెంపరీ రీప్లేస్మెంట్గా వచ్చాడు అండ్ అతను కూడా బయటకు వెళ్ళిపోతాడు. సో మొత్తం మీద కేకేఆర్ టీం అయితే గట్టిగానే ప్లేయర్స్ వదిలేశారు. ఇన్ఫాక్ట్ ప్రజెంట్ వాళ్ళు రిటైన్ చేసుకున్న స్క్వాడ్ చూసుకుంటే 12 మంది ప్లేయర్స్ ఉన్నారు. అండ్ ఇందులో చూసుకుంటే ఓన్లీ 2 ఫారెన్ ప్లేయర్స్ మాత్రం ఉన్నారు. సో కేకేఆర్ టీం అయితే వాళ్ళ టీంని మళ్ళీ బిల్డ్ చేసుకోవాలి. మెయిన్లీ ఫారెన్ ప్లేయర్స్ విషయంలో చూసుకుంటే వాళ్ళకి ఇంకా 6 స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి. అయితే వాళ్ళ దగ్గర పర్స్ చూసుకున్నా కూడా చాలా పెద్దగా ఉంది. ఏకంగా 64.3 కోట్ల రూపాయల పర్స్ ఉంది. విచ్ మీన్స్ కేకేఆర్ టీం ఇండైరెక్ట్గా మెగా ఆప్షన్కి వెళ్తున్నట్టు ఉంది. బట్ ఏమైనా నిజానికి వాళ్ళ పర్స్ అయితే పెద్దగా పెరగకపోదును. వాళ్ళు వదిలేసిన ప్లేయర్స్ బట్టి చూసుకుంటే అరౌండ్ 52 కోట్లు మాత్రం ఉండాలి. బట్ మనం లాస్ట్ ఇయర్ మెగా ఆప్షన్ రిటైన్ చేసినప్పుడు చూసాం కేకేఆర్ టీం తమ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్కి తక్కువ శాలరీ ఇచ్చారు. అంటే 12 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారని చెప్పి ఒక వీడియో చేసుకున్నాం. సో 12 కోట్ల రూపాయలు ఇప్పుడైతే కేకేఆర్ టీంకి పర్సులు యాడ్ అయ్యాయి. అందుకే వాళ్ళ పర్స్ వాల్యూ 64.3 కోట్ల రూపాయలకు వెళ్ళిపోయింది. సో దీంతో వాళ్ళు రస్సెల్ని రిటైన్ చేసుకున్నా సరే స్టిల్ 52 కోట్ల రూపాయల పర్స్ ఉండేది. బట్ అయినా కానీ వదిలేశారంటే నాకు ఎందుకు ఇంకా రస్సెల్ని తీసుకోరేమో అనిపిస్తుంది. అంటే బైబ్యాక్ చేయరేమో అనుకుంటున్నా. మేబీ కేకేఆర్ టీం అతనిని 3వ నైపుల్యం చూస్తున్నారేమో. మోస్ట్ లైక్లీ క్యామరన్ గ్రీన్ కోసం గట్టిగా ట్రై చేస్తారు. అలాగే మిగతా ఫారెన్ ప్లేయర్స్లో కూడా వికెట్ కీపర్స్ని గట్టిగా టార్గెట్ చేసుకోవాలి. సో కేకేఆర్ టీంలో చూసుకుంటే చాలా వరకు గ్యాప్స్ కనిపిస్తున్నాయి. మెయిన్ వికెట్ కీపర్స్, బ్యాటర్స్ అలాగే పేస్ బౌలర్స్ ఈ విషయంలో వాళ్ళకి ఎక్కువ మంది ప్లేయర్స్ కావాలి. సో దీంతో కేకేఆర్ టీం అయితే ఆప్షన్లో గట్టిగానే షాపింగ్ చేయబోతుంది. చూడాలి మరి వాళ్ళకి మంచి అడ్వాంటేజ్గా మారుతున్న పెద్ద పర్స్తో ఎలాంటి టీంని బిల్డ్ చేసుకుంటారనేది. సిది గైస్ ఐపీఎల్ 2026 కోసం మొత్తం అన్ని టీమ్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ లిస్ట్ అలాగే రిలీజ్ చేసిన ప్లేయర్స్ లిస్ట్.
మరి వీటిలో ఏ టీం యొక్క రిటెన్షన్ బాగుంది, అలాగే ఏ టీం యొక్క రిటెన్షన్ వర్స్ట్గా ఉంది, మీరైతే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.